హైదరాబాద్ తెలంగాణలో మరోసారి ఐటీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. మిర్యాలగూడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే నల్లబోతు భాస్కర్ రావు ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. 40 బృందాలతో హైదరాబాద్లోని పలు కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. ఎన్నికల కోసం భారీగా డబ్బులు నిల్వ ఉంచినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఐటీ రైడ్స్ జరిగాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. లావణ్య, ఈ నల్గొండ జిల్లా మిర్యాలగూడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆయనతో పాటు ఆయన సన్నిహితులు, బంధువులు, అలాగే కుటుంబ సభ్యులు, అలాగే ఆయన కార్యాలయాల్లో ఈ సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. మొత్తం 40 బృందాలతో ఐటీ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆయనకు అనేక పవర్ ప్లాంట్లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఎన్నికల్లో భారీగా డబ్బులు నిల్వ చేశాడని చెప్పేసి ఐటీ అధికారులకు సమాచారం అందింది. ఈ సమాచారం మేరకు ఈ భాస్కర్ రావు ఇంట్లో ఏదైతే మిర్యాలగూడతో పాటు అటు హైదరాబాద్, ఆ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని కార్యాలయాలు, బంధువుల్లో దాదాపు 40 బృందాలు ఈ సోదాల్లో పాల్గొనడం జరిగింది. ఈ మిర్యాలగూడలో ఈ భాస్కర్ రావుకు సంబంధించిన ముఖ్య అనుచరుడు కాంట్రాక్టర్ విజయ్ శ్రీధర్ నివాసం పైన కూడా ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఈ వైదేహి టౌన్షిప్ నివాసంలో ఉన్న ఈ కాంట్రాక్టర్ శ్రీధర్ తో పాటు ఆయన బంధువుల ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నారు. ఎన్నికల వ్యవహారానికి సంబంధించి ఎలాగైనా గెలవాలి, కాంగ్రెస్ అభ్యర్థి పైన ఈయన ప్రస్తుతం పోటీకి దిగాడు. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు పెద్ద మొత్తంలోనే డబ్బులు నిల్వ చేసినట్లు ఈ సమాచారం అందడంతో మొత్తం ఐటీ అధికారులంతా కూడా హైదరాబాద్ బషీర్బాగ్ ప్రాంతం నుంచి దాదాపు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలోనే ఇక్కడ నుంచి బయలుదేరి 4 గంటల కేవలం గంటల వ్యవధిలోనే ఐటీ అధికారులు అక్కడ చేరుకొని ఆయన బంధువులు, కుటుంబ సభ్యులలో దాడులు చేశారు. అయితే ముందుగానే సమాచారం అందిన తర్వాత అధికారులందరూ కూడా ఒక రెక్కీ ఆపరేషన్ అనేది నిర్వహించడం జరిగింది. ఆ రెక్కీ ఆపరేషన్ వ్యవహారంలో భాగంగా ఏదైతే ఈ భాస్కర్ పెద్ద ఎత్తున డబ్బులు నిల్వ ఉంచినట్లు అనేక అనుమానాలు తలెత్తాయి. దీంతో అధికారులంతా కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ కి సంబంధించిన కార్యకర్తల అభిమానులు వచ్చి అక్కడికి గొడవ చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇటు స్థానికంగా ఉన్న పోలీసులతో పాటు ఏదైతే ఎన్నికల వ్యవహారానికి సంబంధించి కేంద్ర పారామిలిటరీ ఫోర్స్ అనేది బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందో వారితో మొత్తం ఇటు భాస్కర్ ఇండ్లు, కార్యాలయాలతో పాటు ఈ కాంట్రాక్టర్ శ్రీధర్ ఇంటి దగ్గర కూడా భారీ కట్టుదిట్టం చేయడం జరిగింది. అయితే ఎన్నికల సమయంలో ఈ ఐటీ రైడ్స్ అయితే జోరును అందుకున్నాయి. దీన్ని ఏ విధంగా చూడొచ్చు కృష్ణ? లావణ్య, ఏదైతే ఎన్నికల వ్యవహారానికి సంబంధించి ఈ అభ్యర్థులు ఎలాగైనా గెలవాలి అన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఈ డబ్బులు నిల్వ ఉంచారు. అయితే వాళ్ళ ఇళ్లలో నిల్వ చేస్తే ఐటీ అధికారులు ఖచ్చితంగా దాడులు చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి వారికి సంబంధించిన బంధువులు, ఆత్మీయులు, అలాగే స్నేహితుల ఇళ్లలో డబ్బులు నిల్వ చేసి దాచిపెట్టి ఆ తర్వాత ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్న సమయంలో ఎక్కడెక్కడైతే బలహీనంగా ఉన్నాం అంటే ప్రత్యర్థివి సంబంధించిన అభ్యర్థి ఎక్కడెక్కడైతే బలంగా ఉన్నాడో ఆయా ప్రాంతాల్లో ఈ డబ్బుల పంపిణీ విపరీతంగా డబ్బుల పంపిణీ చేసి ఆ తర్వాత ఎలాగైనా గెలవాలి అని ఎన్నికల్లో భావించినట్లుగా ఇందుకు గాను కోట్లాది రూపాయలు నిల్వ చేసినట్లు అనేవి ఐటీ అధికారులకు సమాచారం అందించారు. మొట్టమొదటిసారి గతంలోతో పోల్చుకుంటే ఈసారి ఎన్నికల్లో వ్యవహారానికి సంబంధించి అటు ల్యాండ్ ఆర్డర్ పోలీసులనే కాకుండా ఇటు ఐటీ అధికారులు, కస్టమ్స్ అధికారులు కూడా రంగంలోకి దిగడం ఇటు అభ్యర్థులకు, అన్ని పార్టీలకు సంబంధించిన అభ్యర్థులకు ఇది మింగుడు పడని వ్యవహారంగా మారింది. ఎన్నికలను అన్నింటినీ కూడా ఒకటి ఛాలెంజ్ గా తీసుకున్న ఇటు కాంగ్రెస్, ఆ తర్వాత బీఆర్ఎస్. అయితే ఎన్నికల వ్యవహారానికి సంబంధించి చూస్తే ఎలాగైనా ఈసారి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ పార్టీ ఈసారి అటు సర్వే రిపోర్ట్లు కానీ ఆ స్థానికంగా ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు రావడం, తామే అధికారంలోకి వస్తాం, గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భావించడం, ఈ ఎలక్షన్ లో ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో కోట్లాది రూపాయలు కూడా డబ్బుల పంపిణీ, మద్యం సరఫరా చేసేందుకు పెద్ద ఎత్తున వీరంతా కూడా డబ్బులు నిల్వ చేశారని చెప్పేసి భావిస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఈ ఐటీ అధికారుల వ్యవహారానికి సంబంధించి వారు కూడా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో అందులో భాగంగానే దాదాపు 1 కాదు 2 కాదు 40 బృందాలు ఇప్పుడు ఈ భాస్కర్ రావు, ఆ తర్వాత ఆయన సన్నిహితుడుగా ముఖ్య అనుచరుడుగా ఉన్న ఈ కాంట్రాక్టర్ ఎవరైతే శ్రీధర్ అనేది ఉన్నదో ఆ శ్రీధర్ వ్యవహారానికి సంబంధించి వీరందరితో పాటు బంధువులు, స్నేహితుల ఇళ్లలో కూడా ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. అలాగే కొంతమంది ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎవరైతే భాస్కర్ రావుతో సన్నిహితంగా మెలుగుతారో ఆ పార్టీ కార్యకర్తల వ్యవహారాలకు సంబంధించి వారి ఇళ్లలో కూడా డబ్బులు నిల్వ చేసినట్లు ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. అందులో భాగంగానే ఈ సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. మొత్తానికి
ఈ ఐటీ అధికారులు వరుసగా చేస్తున్న దాడులతో అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు కంటి మీద కునుకు కరువైందని చెప్పుకోవచ్చు లావణ్య. అయితే కృష్ణ, నల్లమోతు భాస్కర్ రావు ఏమన్నా స్పందించారా ఈ ఐటీ రైట్స్ పైన? ప్రస్తుతానికి ఈ వ్యవహారాలకు సంబంధించి ఎక్కడా కూడా ఏ అభ్యర్థులు కూడా స్పందన ఉండదు. అధికారులు 4 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా దాడులు చేసిన సమయంలో వారి ఇంట్లోకి వెళ్ళగానే ఆ భాస్కర్ రావు అనే కాదు, వారు ఏదైతే ఐటీ రైట్ చేసినా ఇంట్లో ఉండే వ్యక్తుల ఫోన్లు సీజ్ చేయడం, ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులు బయటికి వెళ్లకుండా, బయటకు లోపల రాకుండా ఎక్కడికక్కడ కట్టడి చేసి సోదాలు అనేవి కొనసాగుతూ ఉంటాయి. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం సోదాలు అనేవి తెల్లవారుజామున 4 గంటలకు మొదలైనాయి. అయితే ఈ సాయంత్రం వరకు కొనసాగుతాయా, లేదంటే దాదాపు 2 రోజుల పాటు కొనసాగుతాయి. ఈ సోదాలు పూర్తయితే కానీ ఎంత మేర వీరు ఈ డబ్బును స్వాధీనం చేసుకున్నారు, ఆస్తిపత్రాలు స్వాధీనం చేసుకున్నారు అనే విషయం స్పష్టత రాదు. అదే గతంలో ఏదైతే ఇటీవల 2 రోజుల కిందట ఈ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సంబంధించిన ముఖ్య అనుచరుడు ప్రదీప్, అలాగే రెడ్డి ల్యాబ్స్ కు సంబంధించిన ఈ నరేందర్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేసిన క్రమంలో ఈ నరేందర్ ఇంట్లో 7.5 కోట్ల రూపాయలు ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ప్రదీప్ ఇంట్లో కూడా భారీగా డబ్బు నిల్వ ఉంచినట్లు వాటన్నింటినీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంటే దాదాపు 48 గంటల పాటు, అంటే 2 రోజుల పాటు సోదాలు కొనసాగినాయి. ప్రస్తుతం భాస్కర్ రావు ఇంట్లో ఉదయం 4 గంటల కంటే దాదాపు 4 గంటలుగా సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. అటు భాస్కర్ రావుతో పాటు ఆయన బంధువులు సన్నిధుల ఇళ్లలో కూడా మొత్తం అధికారులందరూ కూడా ఐటీ అధికారులు ఎక్కడికక్కడ కట్టడి చేసి సోదాలు జరుపుతున్నారు లావణ్య. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.